అన్న ఇక్కడ బండి పట్టుకురా బడంపేట్ల పోలీసు వాళ్ళు. ఇక్కడ బండి పట్టుకురా అంటున్నా పోలీసు వాళ్ళు ఇక్కడ బడంపేట్ల బడంపేట కాడ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజానాని 04. సో ఫస్ట్ అయితే ర్యాపిడ్ ఆన్ చేద్దాం జల్దీ. జై శ్రీరామ్. మంచి మంచి బుకింగ్ పడాలి. సో రోజు డేట్ వచ్చేసి 17th November. టైం వచ్చేసి 9:20 అవుతుంది ఎగ్జాక్ట్. కిలోమీటర్ రేటింగ్ వచ్చేసి మనది 49,000. ఎట్లా పోతుర్రు నేను మన కిలోమీటర్ వాటర్ పడ్డది ఇక్కడ పడ్డది. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 49,631 తిరిగింది. ఒక రైడ్ అయితే యాక్సెస్ చేసిన మనకి నర్సింగ్ సైడ్ పడ్డదేమో అది రైడు. అక్కడ పోతే రైడ్ పడితే పడవు మేబీ. ఎంత 28-29 కిలోమీటర్స్ ఉందనుకుంటా అది. చూద్దాం. 300 meters ఉంది కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చేసి. చూద్దాం అమౌంట్ ఎంత చూపిస్తుంది ఏం కథ. కస్టమర్ని అడిగి తీసుకొని పోదాం. చలో. టైం వచ్చేసి 12 అవుతుంది. నర్సింగ్కి అయితే ఎక్కించుకొని పోయినా. ఎంత 28 kilometers 350 rupees. అంటే ఆఫ్లైన్లో తీసుకోవాలి రైడ్ అది. ఇక నర్సింగ్కి నుంచి ఖాళీలోనే వచ్చేసిన. ఎందుకంటే నర్సింగ్లో మనకి కొట్టబుద్ధి కాదు అక్కడ ఎక్కువ. హైటెక్ సిటీ ఆ విప్రో సర్కిల్ అన్నీ అక్కడనే పడుతున్నాయి కొట్టలే. ఖాళీ వచ్చేసిన. ఇప్పుడు ఒకటి ఎక్కడ మనం పిల్లర్ నెంబర్ 272 దగ్గర రైడ్ అయితే పడ్డది మనకి. ఇప్పుడు కూడా పడ్డది రైడు. పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. డ్రాప్ వచ్చేసి 9.5 kilometers ఉంది. మన ఎగ్జాస్ట్ సౌండ్కి బుల్లెట్ అంటుండండి. ర్యాపిడోలో మొత్తం బుల్లెట్ అని పెట్టేసి మొత్తం ఇక సౌండ్కి. ర్యాపిడో కస్టమర్స్ పెట్టిన అనుకుంటా అనుకో బుల్లెట్ అని చూపెడుతుందంట అందరికి. రానా మీరు సాగుకు వేసిరా 102 అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేస్తారా మీరు? చావు అయిపోయింది కానీ నిద్ర కూడా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఫోన్ చేసినానికి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్య డబ్బులు ఇవ్వాలి. డబ్బుల కోసం ఫోన్ చేస్తాం. మరి ఏం చెప్తా ఆపదని చెప్పాలి. ఇంకా కాలది కార్యక్రమం అని చెప్పిన. అర్థమైందా? చావు అయిపోయిందని చెప్తే వాడు వస్తాడు. 4 లక్షలు 5 లక్షలు ఇవ్వాలన్నా ఇవ్వలేదు. అదే నా పేరు అది. శివుడు భక్తుడువా? శివమాలేసా అయిపోయిందన్న. థ్యాంక్ యూ. ఓకే. బ్యాక్ టు బ్యాక్ ఇంకొక రైడ్ వచ్చేసింది బడంపేటకి. పోయి పికప్ చేసుకున్నాం కస్టమర్ని. చలో లొకేషన్కి అయితే వచ్చేసినాం. కస్టమర్ కాల్ చేద్దాం. ఇది ఫస్ట్ కాల్ అనుకుంటా. इधर ही है लोकेशन पे भाई. लोकेशन पे क्यों ना भाई बारिश हो. इधर ही छो देखो गली में. मेन रोड पे है क्या? नहीं ये మెయిన్ రోడ్ పైన గల్లీ మ్యాచ్. లొకేషన్ చక్కగా ఉంటుంది ఏముంటుంది. ఇటనే దమ్దమ్ అవుతుంది కస్టమర్లతో. కొన్నారే ఎవరు వస్తారు? సరే సరే. డ్రాప్ వచ్చేసి 8.4 kilometers ఉంది. డ్రాప్ చేసేసి తగలదాం. సో రైడ్కి వచ్చేసి మనకి 8 kilometers 99 rupees ఇచ్చిండు. కస్టమర్ తగ్గంచి 105 rupees. ఈ హనుమాన్ కూడా దిక్కు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ రైడ్ పడతా తెలియదు. చూద్దాం. పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చిన్న రైడ్ పడ్డది. ఎంత 2.5 kilometers ఏమో ఉంది. పికప్ లొకేషన్ 1 kilometer ఉంది. ఇక బడంపేట సైడ్ ఉంది కదా అని చెప్పి యాక్సెప్ట్ అయితే వేసిన. పోతున్నా పికప్ లొకేషన్కి. చూద్దాం. ఓటీపీ ఆగా కూర్చోండి అక్క. 37 rupees అక్క.
ఓకే అక్క, థ్యాంక్ యూ. ఏం కన్ను ఉండదు నాకు అనవసరం లైసెన్స్ ఇస్తాను. అరే మూడు తప్పులు నువ్వు చెప్పడానికి లెక్కలు ఇస్తానా? లెక్కలు దేనా? అరే చెప్పండి సార్, లెక్కలు దేనా చెప్పండి అంటున్నా కదా. మూడు తప్పులు అంటే చెప్పండి. బ్యాగ్ ఓపెన్ చేయండి. అన్న ఇక్కడ బండి పట్టుకురా బడంగపేట్ల పోలీసు వాళ్ళు. ఇక్కడ బండి పట్టుకురా అంటున్నా పోలీసు వాళ్ళు. ఇక్కడ బడంగపేట కాడ ఇదే ఆర్ సైడ్ రోడ్ చూడన్నా ఆడ. అది పోలీస్ స్టేషన్ తెలియదు అన్న, కానీ బండి పట్టుకుని తాళం చెక్ గుంజుకురాలు. సరే అన్న. ఉద్యోగానికి పోలీసులు ఉన్నప్పుడు బండి మలిపేషెంట్ అయిపోతుండే. 500 దొక్క. ఆ సైలెన్సర్కి 500 వేసిండు, ఫోటో తీసిండు, వాళ్ళకు పంపించిండు. 500 ఫైన్ కట్టాలంట, కోర్టుకు వెళ్ళి కట్టాలంట. అది ఫోన్ చేస్తారంట పోలీసు వాళ్ళు, కోర్టుకు వెళ్ళేసి ఆ నోటీస్ తీసుకుపోయి కట్టాలంట. ఆ సైలెన్సర్ మార్పించుకోమని చెప్తుంది ముందు. అరే మా ముందు పోలీసు ఉన్నప్పుడు గమ్మున మలిపేషెంట్ అయిపోతుంది. నేను బి అటెండ్ అయిపోయినా ఏం కాదా అని మామ అయిపోయింది అంతా. ఇప్పుడు చేసినంత 500 చేసినా 500 పోయినాయి. సో ఇలా అనేసి ఎంత అని అంటే చెప్తా చూడండి. ఫస్ట్ రైడ్ వచ్చేసి ఒక 350 రూపీస్. ర్యాపిడోలో వచ్చేసి ఎంత అయినా చెప్తా 227. 350 227 ఒక 500 అనుకోరు. 500 నేను 9:30కి వచ్చినా. ఇప్పుడు ఎంత 2 అవుతుంది టైము. గంట అన్నే వేస్ట్ అయింది పోలీసులు పట్టుకున్న కాడ. ఆహం అయిపోయింది అంతా ఆడ. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 49,700. 4 కిలోమీటర్ తిరిగింది. మార్నింగ్ 49,633 కిలోమీటర్స్ ఏమో తిరిగింది. అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ తిరిగింది బండి. అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ తిరిగింది మొత్తం బండి. దానికి మనకి 500 వచ్చినాయి. ఎందుకంటే మనం ఫస్ట్ రైడ్ నార్చింగ్లో దింపేసి మళ్ళీ ఖాళీగా వచ్చినాం కదా. ఇక్కడ శివరాం పెళ్లి దాకా ఖాళీగా వచ్చినాం. ఆడికింది మనకు రైడ్ పడ్డది, అట్లా దొరికింది. ఇప్పుడైతే 500 ఒక్కనే కదా వేసినాయి. సో ఆగమ్మా పంచాయత్ అంతా. ఈ పోలీసు వాళ్ళు దొరికితే ఏం కాదు, కానీ ట్రాఫిక్ వాళ్ళు దొరికినాం అనుకో ఆగమ్మా బుక్ చేసి వాడేస్తారు, మొత్తం బండి సీజ్ చేసి వాడేస్తారు. ఆగమ్మా మన వాళ్ళు లోకలే కాబట్టి ఏం కాదు, మన వాళ్ళతో సెటిల్ చేసుకున్నాం అయిపోయింది. కానీ ఫోటో 500 అయితే కొట్టారు అంతే. పోలీసు వాళ్ళు బండి పట్టుకురుగా మనది మొత్తం ఎగ్జాస్ట్ మొత్తం ఇప్పేసాం. ఇప్పుడు ఎగ్జాస్ట్ అయితే ఇగో ఇలా కటింగ్ అవుతుంది. అన్న కట్ చేస్తుంది మన అబ్బాయి. అయ్యో పాత సైలెన్సర్ అనేది వేపిస్తున్నాం. ఇక ఎగ్జాస్ట్ తీపిచ్చేసి పాత సైలెన్సర్ వేయించడం. వీకెండ్ కట్ చేయాలి. వీకెండ్ కట్ చేసి వెల్డింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వెల్డింగ్ అటాచ్ చేసేస్తే అయిపోతుంది. భయ్య కట్ చేస్తుంది. ఇక డిఫరెంట్ కట్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనం వెల్డింగ్ కొట్టే ముందు, ఎందుకంటే బెండ్ పైప్ కట్ చేసింది కదా, ఇప్పుడైతే చూసుకుంటాం. చూడండి ఎంత గ్యాప్ వస్తుందో, మొత్తం క్రాస్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసి కూర్చోబెట్టాలి. దీన్ని ఇప్పుడు కూర్చోబెడితే బైక్ తెచ్చా చూద్దాం. ఇక వెల్డింగ్ కొట్టేటప్పుడు కూర్చోబెట్టినాం చూస్తే అర్థమవుతుంది. బిల్డింగ్ అయితే కొడదాం ఇప్పుడు. సో మొత్తానికి అయితే సైలెన్సర్ ఫిట్ అయిపోయింది. వెల్డింగ్ చేసినాం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం స్టాక్ సౌండ్ చాలా రోజుల తర్వాత. బోర్ కొడుతుంది ఇక బండి నడిపిస్తుంటే మొత్తం. ఈ